రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. కన్యాశుల్కం నాటకాన్ని ఇష్టంగా పదే పదే చదువుకున్న సాహితీ ప్రియులందరికీ నాటకంలోని పేకాట సీన్లో పోలిశెట్టి పదే పదే వల్లించే నరసింహ నీ దివ్వే నామమంతరము శాత అనే మాటలు గుర్తుండే ఉంటాయి. పోలిశెట్టి యాసను తొలగించి వాటిని చదివితే అది నరసింహ నీ దివ్య నామమంత్రము చేత అనే శేషపద్య పాదమని ఇట్టే గుర్తుపడతారు. అయితే ఈ పద్యం ఎక్కడిది, రాసిన కవి ఎవరు, ఏ కాలం వాడు, ఇలాంటి వివరాలు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. నరసింహదేవుని పద్యం కనుక అది విజయనగరం వాస్తవ్యుడైన శ్రీ గురజాడ అప్పారావు గారు రాసిన నాటకంలోది అయి ఉండటం వలన పక్కనే ఉన్న సింహాచల నరసింహ శతకంలోనిది అయి ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ఇది ఇప్పటి జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలోని నరసింహస్వామి మీద ధర్మపురి శేషయ్య అని పిలువబడే కాకుత్సం శేషయ్య కవి రాసిన శతకంలోనిది. ధర్మపురి తెలంగాణలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీ లక్ష్మీ నృసింహుడు యోగ నారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణలోని జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఈ క్షేత్రరాజ్యం ఉంది. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ తన పవిత్రతను చాటుకుంటుంది. ఎంతో ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుంచి వైదిక విద్యలకు, జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థానంగా పేరు ఉంది. నేటికి సాంప్రదాయ వేద విద్యలకు నిలవై ఉంది. కన్యాశుల్కంలోని పోలిశెట్టి పాత్ర పక్కనే ఉన్న సింహాద్రి అప్పన్న అనబడే నరసింహస్వామిని కాకుండా ఎక్కడో 700-800 మైళ్ళ దూరంలో ఉన్న ఈ ధర్మపురి నరసింహుని ప్రార్థించుకోవడం మనకి చిత్రంగానే కనిపిస్తుంది. అయితే దీనికి కారణం ఆ శతకానికి అప్పట్లో ఉన్న ప్రజాదరణ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములన్నీ త్రోలవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలుపైన రోగములు బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట తరుమవచ్చు. బలిర నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏ టీకా తాత్పర్యాలు అక్కర్లేకుండా అందరికీ సులువుగా అర్థమయ్యే సరళమైన రచన ఇది. ఈ కవి ఎప్పటివాడు, ఎక్కడివాడో అని తరచు చూస్తే పూర్వపు కరీంనగర్ జిల్లా ధర్మపురి ప్రాంతం వాడని, 17వ శతాబ్దం ఉత్తరార్ధంలోనూ 18వ శతాబ్దం పూర్వార్ధంలోనూ జీవించి ఉంటాడని తెలుస్తోంది. ఇతమిద్ధంగా ఇతని జీవితకాలం తెలియకపోయినా ఆరుద్రగారు ఇతని తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కడపటి రాజుల యుగం 1670 నుండి 1750లో చేర్చడం ఈ ఊహకు కారణం. అయితే చరిత్రకారులు ఈ మధ్య రోజుల్లో ఆయన 1730లో జన్మించి 1820లో తనువు చాలించినట్లుగా పేర్కొంటున్నారు. ఆరుద్రగారు ఈ కవిని గురించి రాస్తూ ఈ యుగంలోని శతకాలలో 10-12 చక్కని పద్యాలు కనపడితేనే ప్రాణం లేచి వస్తుంది. అంతకన్నా ఎక్కువ పద్యాలే బాగున్న శతకం దొరికితే కడుపు నిండిపోతుంది అంటూ ఈ శతకంలోని పద్యాల్లోని భావాలు, వాటితో పాటు భాష కూడా చాలా హాయిగా ఉంటాయి, పద్యం ఎక్కడా కుంటదు అని మెచ్చుకున్నారు. శ్రీ శేషప్ప గారి గురించి మనకు ఎక్కువ వివరాలు తెలియకపోయినా ఆయన అమాయకుడని, అతని దైన్యాన్ని చూసి ఇతరులు అపహసించేవారని, అయినా అతడు ఏమీ పట్టించుకోకుండా ధర్మపురి నరసింహస్వామికి వీరభక్తుడై మెలిగేవాడని అతని రచనల వల్లనే మనకు విదితమవుతుంది. ఆయన నరసింహ శతకంతో పాటు శ్రీనృకేశ్వర శతకం, నరహరి శతకం, ధర్మపురి రామాయణం వంటి రచనలు చేశారని తెలుస్తోంది. ఈ కవి తాను పంచకావ్యాలు, అమరం, శాస్త్ర గ్రంథాలు ఇలాంటివేవీ చదవలేదు అని చెప్పుకున్నాడు. అందుచేతనే ఏమో కఠినమైన సంస్కృత పదజాల వినియోగం లేకుండా పద్యాలన్నీ చాలా సరళంగా ఉండి
సామాన్యుల ఆదరణకు సైతం నోచుకున్నాయి. సుదూర ప్రాంతాల జనం నోళ్లలో కూడా నానేయంటే వాటి ప్రాచుర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బురదలో తిరిగే పంది పన్నీరు మెచ్చునా అని వేమన అడిగినట్లే ఈయన అల్పజీవులు, దుర్జనులు నరసింహనామ మహత్యం ఎరుగులేరని చెబుతూ గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు, మర్కటంబునకేల మలయజంబు, శార్దూలమునకేల శర్కరాపూపంబు, సూకరంబునకేల చూతఫలము, మార్జాలములకేల మల్లి పువ్వుల బంతి, గుడ్లగూబకేల కుండలములు, మహిషంబులకేల నిర్మలమైన వస్త్రముల్, బకసంతతికి నేల పంజరంబు, ద్రోహచింతన చేసేడు దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా, భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార, నరసింహ దొరతదూర అంటాడాయన. అటు సుమతి శతకం, ఇటు వేమన శతకం వంటి గొప్ప శతకాల సరసన నిలబడగల మంచి పద్యాలు ఈ శతకంలో ఉన్నాయి. అతి సరళమైన భాషలో వ్రాయబడటం చేత సామాన్యులకు సైతం సులువుగా అర్థమవుతుంది. ఈ శతకంలోని పద్యాల గొప్పతనాన్ని వివరిస్తూ కందపద్య కవి శ్రీ పంతుల గోపాలకృష్ణ గారు తమ సాహిత్య సౌరభాల పుస్తకంలో చక్కటి వ్యాసం రాశారు. మన తెలుగువారందరికీ ప్రాతస్మరణీయుడైన శ్రీ ధర్మపురి శేషప్ప కవి గారికి అంజలి ఘటిస్తూ సెలవు. నమస్కారం.